సార్ నమస్తే అండి, ఏం పేరు మీ పేరు? నాగభూషణ్ రెడ్డి పులివెందుల. పులివెందుల నుంచి వచ్చారు. సార్ పులివెందులు అంటే వై నాట్ పులివెందుల అన్నారు వీళ్ళు, కానీ అది సాధ్యం కాకపోయినా మాక్సిమం సీట్లు 42 సీట్లు లాగేసుకున్నారు టీడీపీ వాళ్ళు. సో సగానికి సగం అనుకున్నారు. రాయలసీమ అంటేనే అది జగన్మోహన్ రెడ్డి అడ్డా అన్నారు, కానీ అడ్డా కూడా ఈ రోజు మందులైపోయింది. ఎలా భావిస్తారు? రాయలసీమ ప్రజలు ఏ నాయకునికి బానిసలు కాలేదు. ఎక్కడైతే అభివృద్ధి, ఎక్కడ నిజాయితీ, ఎక్కడైతే సంక్షేమం ఉందో వాళ్ళని ఆశీర్వదించడం రాయలసీమ ప్రజల ఆనవాయితీ. ఏ ఒక్కరికి స్లేవుగా బానిసలుగా ఉండి రాయలసీమ ప్రజల్లో ఆ అభిప్రాయం అంటూ లేదు. అది గ్లోబల్స్ ప్రచారం మాత్రమే. రాయలసీమలో ఒకరి అడ్డా అని. ఇప్పుడు అదే రాయలసీమలో ఇప్పుడు 24 ఎలక్షన్స్ లో కూటమి అభ్యర్థులకు ఘన విజయం సాధించడం అది ఒక చరిత్రాత్మకమైన ఘట్టం. 1984లో 23 రామారావు గారు పెట్టినప్పుడు ఇచ్చినటువంటి విపరీతమైనటువంటి ఆదరణ రాయలసీమ కూడా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబు గారిని అంత ఆత్మాభిమానంతో ఆదరించడానికి ఇదే నిదర్శనం. సో మరి నిజంగానే మీ కళ సాకారం అయింది. ఈరోజు అఖండ విజయం సాధించారు. ఈరోజు ప్రమాణ స్వీకార మహోత్సవానికి మీరు అందరూ వచ్చారు. సో ఎలా ఫీల్ అవుతున్నారు? ఇది ప్రమాణ స్వీకార మహోత్సవం, విజయోత్సవ సభ చాలా బాధ్యతతో కూడుకున్నటువంటి సభ. ఇది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి సూపర్ 6 పథకాలకు, జనసేన పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి పథకాలకు, బీజేపీ ప్రభుత్వ అండదండలతో కేంద్రం సహకరించి పోలవరం ప్రాజెక్టు, అమరావతి నిర్మాణము, కడప స్టీల్ ప్లాంటు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపేసి రాష్ట్రంలో సంక్షేమమే కాకుండా అభివృద్ధి ప్రదాతగా చంద్రబాబు నాయుడు గారు చరిత్రలో భారతదేశ చిత్రపటంలో చిరస్థాయిగా నిలవాలని మా రాయలసీమ ప్రజల కోరిక. అందులో ప్రత్యేకమైన మా కోరిక కడప స్టీల్ ప్లాంట్ ఇంటి మాటలు శంకుస్థాపన చేసిన ఈ సభ అయిన గత 5 సంవత్సరాలలో మా కడప స్టీల్ ప్లాంట్ను మాకు ప్రారంభించి మమ్మలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దవలసినటువంటి బాధ్యత చంద్రబాబు గారి భుజస్కంధాల మీద సంపూర్ణంగా ఉంది. ఆయన్ను 100కు 100% మేము ఆదరించడం జరిగింది. సో మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితి మనం చూస్తుంటే మరి మన ముందు చాలా పెద్ద ఛాలెంజ్ ఉంది. 13 లక్షల కోట్ల అప్పు, ఆ ప్రభుత్వ ఆస్తులని తాకట్టు పెట్టేశారు. ఏంటి ఎలా ఆయన అదే కదా చంద్రబాబు నాయుడు గారు చెప్పింది కూడా, సంపద సృష్టించి సంక్షేమాన్ని నేను పంచుతా, అభివృద్ధిని చేస్తా. సంపద సృష్టికర్త చంద్రబాబు నాయుడు. ఏ విధంగా అయితే సైబరాబాద్ నిర్మాణం చేసి హైదరాబాద్ గ్లోబల్లో గొప్ప సిటీగా ఏ విధంగా నిర్మించాడో అదే విధంగా ఈ 5 సంవత్సరాలలో గౌరవ నరేంద్ర మోడీ గారి సహకారంతో, పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ఈ రాష్ట్రాన్ని సంపూర్ణమైనటువంటి అభివృద్ధి దిశలో పయనింపజేస్తాడని 100కు 100% ఇచ్చిన హామీలకు కట్టుబడి ఈ అప్పులకు వడ్డీలు కడుతూ సంక్షేమాన్ని చేయగలడనేటువంటి సంపూర్ణ విశ్వాసంతో ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నరేంద్ర మోడీ గారిని ఆధ్వర్యంలో చంద్రబాబు గారిని ఆశీర్వదించడం జరిగింది. మరి పవన్ కళ్యాణ్ గారిని ఏ పోస్ట్ లో చూడబోతున్నారు? పవన్ కళ్యాణ్ గారిని ఏ పోస్ట్ లో చూడబోతున్నారు? పవన్ కళ్యాణ్ గారు ఒక పదవి కోసం ఆయన తాపత్రయపడలే. 10 సంవత్సరాలు జనసేన పార్టీ నిర్మించిన ఆయన రాష్ట్ర ప్రజల కోసం తన సొంత డబ్బులను రైతులకు పంచి పోరాటం చేసినటువంటి వ్యక్తి. ఈరోజు ఆయన ఉప ముఖ్యమంత్రిలో, ఆయన ఇంకో మంత్రిలో, ఆయనకు పదవి కాదు, జనసేన అధ్యక్షుడు. ఆ జనసేనే ప్రజల సేన. ఆ జనసేన అధ్యక్షునిగా ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి విశేషమైనటువంటి సేవలు చేయాలనేటటువంటి కోరిక మా అందరిలోనూ ఉంది. పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని విపరీతంగా హింసించారు. ఈయన 3 పెళ్లిళ్ళు, ఈయన దత్తపుత్రుడు, ప్యాకేజ్ ఇస్తారు, రకరకాలుగా మాట్లాడారు. చంద్రబాబు నాయుడు ఏమో ముసలోడు అన్నారు, వాళ్ళ ఫ్యామిలీని డిస్టర్బ్ చేశారు, రకరకాల చేశారు. సో ఏంటి ఎలా ఉండబోతుంది? వీళ్ళు కూడా అదే తరహాలో చేసే అవకాశం ఉందంటారా? ఇప్పుడు ఒకటి గమనించండి,
ఒక వ్యక్తిగత రాజకీయ విమర్శ వేరు, వ్యక్తిగతమైనటువంటి విమర్శ వేరు. పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ ఎవరిని వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించలే. కాకపోతే వీళ్ళు అభివృద్ధి మీద, రాష్ట్రం మీద వీళ్ళు విమర్శలు చేయడం, నిర్మాణాత్మకమైనటువంటి విమర్శలు చేయడమే జరిగింది. వీళ్ళు చేసినటువంటి విమర్శలను వాళ్లకు ఆధారాలు లేకుండా వ్యక్తిగత విమర్శలు చేస్తూ పవన్ కళ్యాణ్ గారి మీద చేయడం జరిగింది. ఆయన పదవి కావాలని అంటే ఆయన ఒకటే ఒక నినాదం ఆయనది, ఈ రాష్ట్రం బాగుపడాలి, రాష్ట్ర అభివృద్ధి జరగాలి, ఏమి వైకాపా ప్రభుత్వాన్ని గద్దె దించాలి అనేటటువంటి నినాదంతో ఆయన ఇచ్చినటువంటి సీట్లను కూడా ఆయన త్యాగం చేసి 21 స్థానం తీసుకొని దిగిందిరా బుల్లెట్ బాబు అన్నారు ఎవరు, ఒక మాజీ మంత్రి. అదే విధంగా 21 స్థానాల్లో 100కి 100% విజయాన్ని సాధించినట్టు అప్పటికే అన్నారు, జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో, నిన్న అధపాతాలను తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేన కాదన్నారు. ఈ రోజు కళ సాకారమైంది. ఎలా 100కు 100% రాజకీయ చరిత్రలో ఇంతవరకు దేశంలో నీకు సీట్ల నెంబర్ కాదు ముఖ్యం, నువ్వు 10, 20, 21, 30 అని 21 స్థానాలు తీసుకొని 21 స్థానాల్లో సంపూర్ణంగా 100కు 100% విజయం సాధించడం. 2 ఎంపీ ఈ చరిత్ర, దేశ చరిత్రలో రాజకీయాలలో ఇంతవరకు జరగలే. ఇప్పుడు కొత్త ఒరవడి పవన్ కళ్యాణ్ గారు సృష్టించారు. మనకు ముఖ్యం సీట్లు కాదు, వచ్చినండి మనం గెలవాలి. ఈ విధంగా రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మన నాయకులందరూ గెలిచి, ఇంకొక గొప్ప విషయం ఏంటంటే వైకాపా నాయకులు ఏ విధమైనటువంటి అరాచకాలు సృష్టించారో వాళ్ళు ఈ పొద్దు పతనానికి నాందయ్యింది. మీరెవరు కూడా ప్రతీకార చర్యకు పోకుండా సంక్షేమం మీద, అభివృద్ధి మీదే నాయకులంతా పాటుపడండి, ప్రతీకార చర్యలు మాత్రము చేయొద్దు అని ఒక గొప్ప స్లోగన్ ఇవ్వడం చాలా ఆహ్వానించదగ్గ పరిణామం. బాబు గారుగా పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో విపరీతమైనటువంటి అభివృద్ధి జోడు గుర్రాలుగా పరిగెత్తు ఈ రాష్ట్రము చాలా అభివృద్ధి పథంలో నడుస్తుంది. ఎలాంటి నిస్సంకోచంగా, నిర్మోహమాటంగా, నిర్భయంగా, నిష్కల్మషంగా నేను చెప్పడం జరుగుతున్నది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి.